బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తున్నారు, కేటీఆర్ మా ఇంటికి వచ్చి చెప్పాడని సీఎం రమేష్ ఆరోపణ చేశారు. సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, ఆయన కూడా మాట్లాడతాడు. సరే, వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ పిలిచి కోప్పడ్డాడు. సీనియర్ లీడర్ అందరినీ పిలిచి ఎందుకు వస్తున్నాయి ఎటువంటి వార్తలు చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా, ప్రాణం పోయిన బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా, ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరామని మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని గొప్పడ్డాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్, ఇంకా నలుగురు లీడర్లను పిలిచి బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు, బీఆర్ఎస్ రాజకీయాలకు, టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన. మేము అట్లాగే ఉన్నాం. ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మాలిన ముచ్చట. చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు, కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగిండు వాళ్ళకి, కొద్దిమందికి. అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దానికి ఫుటేజ్ పెద్ద బయట పెట్టే ముందు ఫుటేజ్ సీఎం రమేష్ ఇంటికి నేను కూడా పోయినా, మిత్రుడు రమ్మంటే. ఏముంది దానికి? ఇది సహజమైన విషయం. ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో పోతున్నప్పుడు, పార్లమెంట్లో కలిసినప్పుడు అన్న మా ఇంటికి ఒకసారి భోజనం రండి అని పిలవడం అనేది చాలా కామన్ విషయం. ఇది మా దయాకర్ రావు గారు, మా ఇంకో పార్లమెంట్ మిత్రుడు ఎవరో ఒకసారి నేను ఢిల్లీ పోయినప్పుడు కూడా అన్న ఇల్లు ఆయన చాలా బాగా కట్టిండి అన్న, ఇంటీరియర్ ఏదో చాలా బాగుంది అన్న, దాన్ని చూడాలన్న ఒకసారి అదే అన్నారు. ఆయన కూడా ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసిన ఇక్కడ నాది కూడా ఉంది, అన్న ఒకసారి రండి భోజనానికి. పోతారు, ఏముంది దానికి? ఆడొక నాట్ ఓన్లీ కేటీఆర్, నేను ఇంకోటి కాదు, కమ్యూనిస్టులు బీజేపీ అనుకున్న వాళ్ళు కూడా, కాంగ్రెస్ బీజేపీ అనుకున్న వాళ్ళకి కూడా, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు, ఇక్కడి నుంచి వెళ్తున్న రాజకీయ నాయకులు, సీనియర్లు అయిన వాళ్ళు సహజంగానే పిలుచుకుంటారు, ఒకరింటికి ఒక భోజనం పోతారు. అది పెద్ద సమస్యనా? నువ్వు ఆ సీసీ ఫుటేజ్లే కనుక దిద్దామంటే సీఎం రమేష్ జీవితకాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారింట్లో, లేదా ఢిల్లీలో ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో, తేయిస్ తుగ్లక్ రోడ్లో. తీద్దామా సీసీ ఫుటేజ్? తీద్దాం పట్టు. తేయిస్ తుగ్లక్ 23 తుగ్లక్ రోడ్, 23 బంగ్లా తుగ్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్. దాని సీసీ ఫుటేజీలు తీద్దాం. సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో, నువ్వు నీ తమ్ముడు, తీద్దామా? సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు, మాకు తెలుసు. ఆయనే చెప్పిండు చాలా సందర్భాల్లో, చీచి గీ బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా, నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్బిట్రిస్ట్ చేసి తీసుకుపోయారు, మమ్మల్ని ఈడీలు వేస్తాం, మమ్మల్ని ఇండ్లు వేస్తాం, అండ్లు వేస్తాం భయపెట్టి తీసుకుపోయిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు, ఇది లేదు పేర్కొంటున్నా. కానీ అందులో ఆయన భౌతికంగా అందులో ఉన్నాడు, ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది. చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చిండు. సీసీ ఫుటేజ్ సిద్ధమాను సీఎం రమేష్, తీద్దామా? తేజ్ తుగ్లక్ చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయిందాక నువ్వే ఏమంటుంటావా, ఉండవా?
ఇవాళ బీజేపీతో పొత్తానికి కాదు, అంతకుముందు కూడా ఇక గాయన ఏదో లెక్క ఎంత పద్ధతి ఏం మాట్లాడిండు. ఇక అంత మించిన వెర్రి మాట ఇంకోటి ఉండదు. కవిత జైలుకి పోతే ఈయన బెయిల్ ఇప్పిస్తాడనట. నవ్వుకోరా ఎవడున్నా, అసలు తలకాయకి బోడిగుండికి లింక్ అంటారు కదా. కవిత జైలుకి పోతే బెయిల్ ఇచ్చేది కోర్టు. జస్టిస్ గవాయ్ గారు మొన్న కేరళలో మాట్లాడుకుంటూ చెప్పిండు కవిత గారు బెయిల్ గురించి. బెయిల్ న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది, అందుకే బెయిల్ ఇచ్చిన మాట చాలా స్పష్టంగా చెప్పిండు. దీని మీదనే మాట్లాడినందుకు రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు చీవాటు కూడా పెట్టింది, తప్పైందని అఫిడవిట్ కూడా వేసాడు కదా. ఈ గటువంటి దాని మీద ఈయన ఎవరో చిల్లర మాటలు మాట్లాడితే అది కూడా మనం చర్చించుకోవాల్సిన విషయమా? కేటీఆర్ భాషలో ఒక అక్షరం ఏమైనా తప్పుండేనా? ఏంటి అసలు ఇష్యూ? ఇప్పుడు చాలా స్పష్టంగా కేటీఆర్ గారు 10,000 కోట్లు లేని భూమిని ఉన్నట్టు చూపించి దొంగ పత్రాలు పెట్టి తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చారు యూనివర్సిటీ భూముల్ని. దీంట్లో ఒక ఎంపీ, బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ రాయబారం చేసిండు. తప్పకుండా దాని సందర్భం వచ్చినప్పుడు బయట పెడతా అని చెప్పిండు కదా మీ అందరి సాక్షిగా. కేటీఆర్ ఇవాళ మాట్లాడలేదు కదా. అప్పుడు మాట్లాడిన భాషలో ఏమన్నా మీకు ఏమైనా తప్పు అనిపించిందా? నిన్న ఇది బయటపడంగానే ఇగో నేను చెప్పింది ఇది 10,000 కోట్ల లోన్ ఆయనకి ఇప్పించినందుకు 1,650 కోట్లు ఈయనకి ఇచ్చిండు తెలంగాణ పైసలు తీసుకుపోయి ఈ ఎంపీకి అని చెప్పి చెప్పండి. అందులో కేటీఆర్ గారు ఉపయోగించిన భాషలో ఏమైనా ఒక అక్షరం తప్పు కనపడదు ఎవరికైనా? ఏముంది? ఇది ఒక పథకం ప్రకారం బీజేపీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా ఇవి పుడుతున్నాయి. బీజేపీ ఎంత తాపత్రయపడ్డా, ఎంత ఎరలేసినా చంద్రబాబు, బీజేపీలో తోలుబొమ్మ రేవంత్ రెడ్డి ఇక్కడ ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా కేసీఆర్ను ఉంచలేరు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడు రాజీ పడలే, ఎప్పుడు పడదు. వీళ్ళు చిల్లర వేషాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ప్రజలు. మళ్ళీ మొదలైంది భయం. అక్కడ మోడీ విఫలమవుతున్నాడు, అటు చంద్రబాబు విఫలమవుతున్నాడు, ఇక్కడ ఈ తొలుబొమ్మకేమో నడిపి వస్తలేదు ప్రభుత్వాన్ని. మళ్ళీ కేసీఆర్ పేరు వినబడుతుంది. ఒక్క తెలంగాణలో కాదు, నేను ఇవాళ చెప్పడంలో మీకు చాలా సందర్భంలో కూడా చెప్పాను. నేను కేసీఆర్ కేవలం తెలంగాణలోని కాదు, భారతదేశ ప్రభుత్వాన్ని నడపడంలో కూడా కీలకమవుతారు రేపు. ఇది భయం మొదలైంది మోడీ చంద్రబాబు ద్వయానికి. చంద్రబాబు మాట్లాడే మాటల్లో ఏదో యథాలాభంగా మాట్లాడుతున్న మాటలు కాదు. ఆంధ్రప్రదేశ్ మహానాడులో చంద్రబాబు మాట్లాడిన మాటలు, తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది కానీ నేను కారణం అన్న మాటలు ఉత్తగా మాట్లాడలే. ఎందుకు అంటే ఇవాళ దేశం మొత్తం మళ్ళీ కేసీఆర్ పైన చర్చ జరుగుతుంది. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోయినాడు, కరోనా వచ్చినాడు కూడా నిటారుగా నిలబడిన ఏకైక ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. దాన్ని అంత గొప్పగా నిలబెట్టగలిగిన నాయకుడు కేసీఆర్ అనే సంగతి ప్రపంచానికి తెలుసు. ఇవాళ జరుగుతున్న పరిణామాలు మళ్ళీ కేసీఆర్ను గుర్తు చేయిస్తున్నాయి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి. రాహుల్ గాంధీ దగ్గర విషయం లేదన్న సంగతి మోడీకి ఎప్పుడు అర్థమైంది? మోడీ కాడ విషయం లేదని మొన్న రాహుల్కి అర్థమైందట, కానీ 2 సార్లు కలిసి మాట్లాడినాక అర్థమైందట. కానీ రాహుల్ కాడ విషయం లేదనే సంగతి ఈ ప్రపంచానికి ఇప్పుడు అర్థమైంది, ఈ దేశానికి ఇప్పుడు అర్థమైంది. 2004లో అర్థమైంది, 2009లో అర్థమైంది. పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి తోలే బస్సును మధ్యలో వదిలిపెట్టి స్టీరింగ్ వదిలిపెట్టిపోయిన రోజు కూడా అర్థమైంది.
ఇద్దరి దగ్గర విషయం లేదనే సంగతి ప్రపంచానికి తెలిసిపోతుంది ఇవాళ. మళ్ళీ వస్తే గిస్తే తెలంగాణ కాదు భారతదేశంలో కేసీఆర్ కనపడుతున్నాడు రేపు తప్పకుండా. మీరు ఏదైతే సంతోషపడ్డారో తాత్కాలికంగా 4 రోజులు కేసీఆర్ మహారాష్ట్ర పోతున్నాడు, ఏమైంది కేసీఆర్ కర్ణాటక పోతున్నాడు, కేసీఆర్ వస్తాడు తప్పకుండా గుజరాత్ కూడా వస్తాడనే సంగతి తెలుసు వాళ్ళకి. ఒక కర్ణాటక మహారాష్ట్రలో కాదు వాటిని దాటుకొని గుజరాత్ కూడా చేరుతాడనే సంగతి తెలుసు. అందుకే ఈ చిల్లర రాతలు చిల్లర మాటలు. టీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం కాదు, బీజేపీ వచ్చి ఇక్కడికి వచ్చి కలుపుతానన్నా ఒప్పుకోడు కేసీఆర్. దట్ ఈజ్ కేసీఆర్, దట్ ఈజ్ బీఆర్ఎస్. కొన్ని సామాజిక వర్గాలు టార్గెట్ చేసి కేటీఆర్ చూడాలని చెప్పేసి సీఎం రమేష్. కులం గురించి వెళ్ళి ఎప్పుడన్నా తెలంగాణలో మాట్లాడతామా? ఈ కులగజ్జి నాయలు వాళ్ళు ఎప్పుడన్నా ఉందా అసలు మనకి తెలంగాణలో కులం విషయం, కుల ప్రస్తావన? కులభావనే ఉంటే అవుతారా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నేను కానీ ఇంకోరం కానీ? మాట్లాడుకున్నామా ఎన్నడన్నా మనం? ఇంతమంది మీడియా మిత్రులు కలిస్తే కూడా ఎప్పుడన్నా మన కులాల గురించి అసలు మనకి ఇప్పుడు ఒకరి కులం గురించి ఎవరికన్నా తెలుసా అసలు మనకి? కానీ ఆడ ముందే వాసన వస్తుంది. కులం వాసనతోనే మాట్లాడుకుంటారు అక్కడ. కులగజ్జి నాయలు వాళ్ళు అంతో ఇంతో అంటితే వాళ్ళ గురువు వాళ్ళ శిష్యునికి అంటింది కులం పిచ్చి. మాట్లాడాడు కదా మొన్న, బట్టలు ఉతికే సాగులు ఆయన అన్ని చేపలు పట్టుకునే శ్రీహరి అని పిచ్చి మాటలు అంటుకుంటే వాళ్ళ ఇళ్ళల్లో వండిన వాళ్ళకి సంవత్సరాల తరబడి చేయడం చేసిన వాళ్ళకి అంటుకుందేమో కానీ ఆ పిచ్చి మాకేం అంటలే. ఇవన్నీ వాళ్ళకుండే గజ్జులు అవన్నీ కూడా అవి రావు ఇప్పటికి తెలంగాణకు అంటావు. మా స్థాయికి రానే రావు ఆ చర్చలు. ఈ చిల్లర మాటలు చిల్లర వేషాలు. ఇప్పుడు దొరికిపోయిన దొంగ అంతకుమించి ఏం మాట్లాడతాడు? దొరికిపోయిన దొంగ అంతకుమించి ఇంకేం మాట్లాడగలుగుతాడు? ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి డైవర్ట్ చేయాలని మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి. మీకు స్పష్టంగా కనబడుతుంది, దొరికిపోయారు. 10,000 కోట్లకు ఆయన మధ్యవర్తిత్వం చేసింది వాస్తవం. దాని కింద 1,650 కోట్లు అయినా తెలంగాణ సొమ్మును తీసుకుపోయి కట్టబెడుతుంది వాస్తవం. రెండు రెడ్ హ్యాండ్కి దొరికిన విషయాలు. మరి దీంట్లో నుంచి తప్పదారి పట్టడానికి ఏం చేయాలి? దాని కొరకు ఇదో పనికిమాలిన చర్చ, పనికిమాలిన మాటలు. నువ్వు కాదంటే చెప్పు. ఇంకోటి రిత్విక్ నాది ఆదాయం కాదు, మరి అదొకటే మాట అనేస్తే అయిపోద్ది కదా. ఈ చెత్త వాడడంతో ఎందుకు ఆగినావు? రిత్విక్ నాది కాదు అని అన్నావు, ఓకే, దాని మీద నిలబడతావా? రిత్విక్ నాది కాదు, నాకు సంబంధం లేదనే దాని మీద నిలబడతావా? ఒకవేళ అదే అయితే కేటీఆర్ పొరపడ్డట్టున్నాడు, అది నాది కాదు అన్నట్టు ఒకటే మాట సరిపోద్ది కదా. ఎందుకు ఇంత తిప్పలు పడ్డావు? చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి, రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి తెప్పించుకొని రాసిన ఎన్ని కూర్చొని చదవడానికి ఎందుకు అంత తిప్పలు పడ్డావు? భుజాలు తడుపుకునే ప్రయత్నం. మొన్న కూడా ఒక ఆయన భుజాలు తడుపుకున్నాడు చూడు. నేను ఒక మాట అనగానే, ఎవరు తడుపుకుంటాడు భుజాలు? దొంగతనం చేసినవాడు తడుపుకుంటాడు భుజాలు, దొరికిపోయిన వాడు చదువుకుంటాడు, భుజాలు తడుపుకుంటాడు దొరికిపోయిన వాడు. ఇవన్నీ నువ్వు లేట్ వచ్చినట్టున్నావు. జైపాల్ రెడ్డి గారి గురించి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. జైపాల్ రెడ్డి జీవితంలో ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, తెలంగాణ కొరకు పనిచేయలేని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ పాపం జైపాల్ రెడ్డి గారు లేరు కదా, నేనేం మాట్లాడినా చచ్చిపోతుంది. లేదా ఇవాళ జైపాల్ రెడ్డి గారికి ఏమన్నా ఇంత మంచి పేరు ఉంటే దాన్ని నా ఖాతాలో వేసుకోవచ్చు. నేను అందుకే చెప్పిన, పాపం జైపాల్ రెడ్డి గారు బతుకుంటే ఆత్మహత్య చేసుకునేది పక్కన పెట్టి పాత సామెత. ఇప్పుడు ఈ మాటలు ఏంటంటే జైపాల్ రెడ్డి గారు ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సింపుల్, మనల్ని ఎవరైనా మెచ్చుకోవాలని ఎవరిని కోరుకుంటాం? మనకు చదువు చెప్పిన గురువును, మనకంటే పెద్దవాళ్ళని.
మన అమ్మ నాయన మనం మెచ్చుకుంటే సంతోషపడతాం, మనకంటే పెద్ద నాయకుడు ఒక ఆయన మనం మెచ్చుకుంటే సంతోషపడతాం. ఒక దొంగోడో, ఒక కూనికోరో, ఒక రేపిస్టో, మావాడే మా ఫ్రెండ్ అని నీ గురించి చెప్పిండు అనుకో, ఒప్పుకుంటావా? చూసి వాడు నాకు ఎవరికనో. అట్లా జైపాల్ రెడ్డి గారు కూడా పాపం ఇప్పుడు ఈ మాటలు వింటే ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. ఏం చెప్తున్నా నేను, గీంతో నేమో ఊడించుకుండేది అని ఆయనకి అంత చీప చూసేది. నేను ఆయన పేరు వస్తేనే చిచి అని అనేటోడు. ఇట్లా అది ఈయనకున్న స్థాయి జైపాల్ రెడ్డి గారి దగ్గర. ఇక్కడే మీకు అర్థమైంది, మంచి ప్రశ్న ఇస్తారు. ఇక ఆల్రెడీ టీడీపీతో పోతుండే బీజేపీతో టీఆర్ఎస్ కలిసి ఎక్కడిది, బీఆర్ఎస్ కలిసి ఎక్కడిది, ఇక ఆయన చెప్పిండు కదా ఈ మాట కూడా. అంటే ఇది పసలేని ఆరోపణ, అర్థమైంది కదా మీకు. అది కలిసే ఉన్నాయి, కొత్త కలిసేది ఏంది? ఇప్పుడు ఈయన ప్రత్యేకించి మాట్లాడిన ఈయన భౌతికంగానే బీజేపీలో ఉంటాడు, ఆత్మ అంతేనేమో చంద్రబాబు దగ్గర ఉంటుంది. ఆ ఆత్మలో కొద్దిగా అంతా ఇప్పుడు ఇక్కడ రేవంత్ కాడు ఉంటుంది. ఇప్పుడు మీరు మొత్తం ఈయన రోజువారీ చర్యలు తీయండి. ఢిల్లీలో బీజేపీ ఆఫీస్కి ఈయన పోయిన సందర్భమే లేదు. ఎప్పుడున్నా ఉంటేనేమో చంద్రబాబు గారికి సంబంధించిన ఆఫీసు ఢిల్లీలో, లేదా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇల్లు ఆఫీస్, అతి ఎక్కువ కాలం. ఆయనే చెప్పినవాడు అనేక మందికి, ఈ దుర్మార్గమైన పార్టీ ఇంట్లో మేము ఎట్లుంటాం, మమ్మల్ని చేయి విరిచి మమ్మల్ని ఈడీతో భయపెట్టి, ఐటీతో భయపెట్టి తీసుకున్నారు వాళ్ళు, నాకు ఇష్టమై వచ్చిన ఈ పార్టీలకు అన్నాడు. ఆయన ఇంకోటి కూడా, నేను అంత పెద్ద మునగాడు కదా పార్టీలో, ఏదో పెద్ద గొప్పలు చెప్పుకోడు. నేను అమిత్ షాతో మాట్లాడినా, ఇంకో మాట్లాడినా గంత సీన్ లేదు, మాకు తెలుసు. ఆయన గొప్పలు చెప్పుకున్న మాత్రాన ఆయన చెయ్యిరిచి పట్టుకపోయిన ఆడబెట్టాలో ఆడబెడతారు, కానీ తీసి లోపల రానిస్తారు వాళ్ళు, రానిస్తారు ఎవరు? నువ్వు కూడా దొంగను పట్టుకొని వచ్చినావు, ఏడగట్టేస్తావు. దొంగ పశువుని తెచ్చినావు, ఏడగట్టేస్తావు. ఏడబెట్టాలని ఆడబెడతావు కదా, ఇంట్లో తీసుకొచ్చుకుంటావా? పాలిచ్చే పర్లేక పాలిచ్చావుని ఇంట్లో పెట్టుకుంటారు. ఈ దొంగ కొట్టని తెలిసిందేనా, దొడ్లు కట్టేస్తారు కదా. ఈ పెద్ద పోజులు కొట్టి నేను అర్థం ఉందా అసలు? కవితమ్మ జైలుకే పోయా, బెయిల్ కోర్టేనా ఇచ్చేది? ఈయన చేసేది ఏముంది దాంట్లో? నేను ఆవేదనకే ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చెప్పిన, ఆవేదనకే ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. మొన్న కొల్లాపూర్ మాటలకి నిన్నటికి ఒకటే రోజు రాజకీయాలలో డబ్బులు, సంచులు, బేరాలు మొదలుపెట్టిందే ఈ మహానుభావుడు, దొరికిపోయిందే ఆయన గురువు. ఆయన ఇప్పుడు అది పాత సామెత అయిపోయింది. నేను అందుకని దాన్ని మాట్లాడుతున్నాను. దయాలు, వేదాలు ఇవన్నీ పాత సామెతలు వీళ్ళ ముందట. ఇప్పుడు వాళ్ళ గురువు గారి ముందట, ఆయన ముందట అవార్డు ఏ తిప్పలైతే పడుతున్నాడో, సోనియా గాంధీ అవార్డుకే పులకరించిపోయి ఆస్కార్ అవార్డు కొరకు ఎదురు చూస్తున్నారో, అయితే నోబెల్ దేనికి ఇస్తారో తెలియదు ఆయనకి. నోబెల్ అది కూడా ప్రస్తావించండి, నోబెల్ ఆస్కార్ అవార్డు అన్నాడు. మరి రెండు కలిపి ఒకటి అనుకుంటే తెలియదు. కానీ ఆ రాసిచ్చే పిఆర్ఓలు ఎవరో పాపం, మరి వాళ్ళకి తెలిసి మాట్లాడుతాడో లేదా తెలియకుండా స్పాంటేనియస్ మాట్లాడుతాడో తెలియదు. కానీ పాపం అటువంటి వాళ్ళు పెట్టుకున్నాడు. నోబెల్కి లేదు స్కోపు, ఎందుకంటే ఎప్పుడు ఒక శాంతి వచనం రాదు నోటి నుంచి, ఇవి వస్తాయి. కానీ మీకేమనిపించింది? మీరందరూ నవ్వుకోలేదు చూసి, మీరేది అక్కడ కెమెరామెన్లు కూడా నవ్వుకుంటున్నారు అవన్నీ వింటుంటే. నవ్వుకొని ప్రజలు ఉండరు కదా అటువంటివి చూస్తుంటే. గట్లా మాట్లాడుతుంటే పాపం. కానీ తప్పకుండా ఎలిజిబుల్ అన్న సందేహం ఏం లేదు. అవార్డుకి తప్పకుండా అందరం కూడా రికమెండ్ చేద్దాం.